అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు, పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న గడ్డం ప్రసాద్. జూబ్లీ హిల్స్ బైపోల్ బరిలో నేను ఉన్నా, హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయన్న అజారుద్దీన్. హైదరాబాద్ లో విద్యార్థుల సేఫ్టీ కోసం ప్రణాళికలు, సీసీ కెమెరాలు, స్కూల్ బస్సులపై కాకీల ఫోకస్. రాజేంద్ర నగర్ లో ఫుట్పాత్ పై ఆక్రమణల తొలగింపు, భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు. జంట నగరాల్లో గంజాయి ముఠా గుట్టు రట్టు, 75 హాష్ బాటిళ్లు, 6,50,000 విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్తో పాటు మండలానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఆయన 10వ తరగతి అయినాక డ్రాప్ అవుట్స్ అయ్యారు, ఇంటర్మీడియట్ అయినాక డ్రాప్ అవుట్స్ అయ్యారు. మరి అట్లాంటి పిల్లలకు రావాలంటే స్కిల్స్ ఇక్కడ నేర్పించేసి వాళ్ళకు నెలకు 10,000, 20,000, 15,000 రూపాయలు వచ్చేటట్టు, జీతం వచ్చేటట్టు ఇండస్ట్రీ తీసుకొని వచ్చి ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం నడుస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన అనంతగిరి హిల్స్ ను 1000 కోట్లతోని మేఘా కృష్ణారెడ్డికి దాన్ని అనంతగిరి గుట్టను మంచిగా చేయాలని చెప్పేసి వారు మేఘా కంపెనీకి ఇచ్చిండ్రు. దాంతో కూడా చాలా మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇట్లా ప్రతి విషయం లోపల వికారాబాద్ నియోజకవర్గం రాబోయే 5 ఏళ్ల లోపల మంచి అభివృద్ధి జరుగుతుంది, మీకంతా మంచి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న సాంకేతికత, ప్రత్యేకించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించే తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నెదర్లాండ్కు చెందిన ARIQT అనే కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమావేశం నిర్వహించారు. తమ సంస్థ ద్వారా రైతులకు ఒకేసారి సమాచారాన్ని అందించడం, రైతుల ఫిర్యాదులకు AI ఆధారంగా సూచనలు ఇవ్వడం వంటి సౌకర్యాలు కల్పించగలమన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కు 10 లక్షల ఆర్థిక సాయం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి హరిప్రసాద్కు ఆర్థిక సాయం చేశారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నుంచి కంటెస్టెంట్ పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి తాను పోటీలో ఉన్నట్లు పీఏసీ సభ్యుడు అజారుద్దీన్ స్పష్టం చేశారు. తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని, తక్కువ ఓట్లతో ఓడిపోయినట్టు గుర్తు చేశారు. తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని శంకర్ తెలిపారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా పేదలకు ఒకేసారి 3 నెలల సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు. అధికారాన్ని అనుభవించి ఈ తెలంగాణలో ఇంకొక నాయకుడే రావద్దు, ఇంకొక పార్టీ ఉండొద్దు, ఇంకొక వ్యక్తే ఉండొద్దు అని ఒక కుట్ర, పెద్ద కుట్ర చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించింది. ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత నీచం. లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 41 మంది లబ్ధిదారుల్లో 34 కళ్యాణ లక్ష్మి, 7 షాదీ ముబారక్ ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డ పెండ్లికి ఆర్థిక సహాయం అందించాలనే ఆలోచనతో నాడు కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనే గొప్ప పథకాన్ని ప్రారంభించిందని తలసాని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలో మండల బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 2వ దఫా రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఆ పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి రాస్తా రోకోకు దిగిన బీజేపీ శ్రేణులను అరెస్టు చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండిస్తూ పాతబస్తీ సంతోష్ నగర్ ఐఎస్ సదన్ చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతర్జాతీయ చట్టాల ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తన ఇష్టమొచ్చినట్లుగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, వాటిని తక్షణమే ఆపాలని సిపిఎం సౌత్ జిల్లా సెక్రటరీ విఠల్ డిమాండ్ చేశారు. ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. అందులో భాగంగా హైదరాబాద్ జిల్లా సౌత్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రధానంగా చెప్పేది అంటే ఏదైతే ఇజ్రాయిల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈలో 107వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఇండోర్ ఐఐఎం డైరెక్టర్ హిమాన్షు రాయ్ హాజరయ్యారు. 43వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు పూర్తి చేసిన ఎంసీఈఎంఈ విద్యార్థులకు పట్టాలను అందజేశారు. స్నాతకోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన అధునాతన యుద్ధ ఆయుధాలు, డ్రోన్లకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. బోయిన్పల్లి బాపూజీ నగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువజన కాంగ్రెస్ విభాగం కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడు భానుప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబానికి చెందిన యువజన నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని పదవికి అర్హుడని జంపన ప్రతాప్ అన్నారు. జీహెచ్ఎంసీ అధికారిపై రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ యూసఫ్గూడ సర్కిల్ అధికారులు, సిబ్బంది విధులు బహిష్కరించారు. యూసఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏ బాలరాజును అసభ్య పదజాలంతో దూషించి దాడికి యత్నించారని వారు ఆరోపించారు. అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన కార్పొరేటర్ను తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.
భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మండలం అత్వెల్లి గ్రామం, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్రేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కార వేదికలుగా రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. దుర్గం చెరువు డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. జల మండలి, సిఈ, ఎన్ఎస్డిపి, ఈఈ, లేక్స్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. మురుగు నీటి పైప్ లైన్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పైప్ లైన్ మళ్లింపు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. సివరేజ్ లైన్ స్వతహాగా నిర్వహించి వాకర్స్కు ఇబ్బందులు లేకుండా జలమండలి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల భద్రతపై ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, స్కూల్ మేనేజ్మెంట్, మీడియా, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. స్కూల్ మేనేజ్మెంట్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పిల్లల భద్రతకు తోడ్పడాలన్నారు. స్కూల్ పరిసరాల్లో ఉండే చిన్న చిన్న పాన్ షాపుల ద్వారా కొంతమంది మాదక ద్రవ్యాలు అమ్ముతున్న నేపథ్యంలో స్కూల్ మేనేజ్మెంట్ వాటిపైన దృష్టి పెట్టాలన్నారు సివి ఆనంద్. సో అది మీ కంట్రోల్లో ఎక్కువ ఉండకపోవచ్చు. తల్లిదండ్రులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు మీ ఏరియా నుండి బయలుదేరే ఆటోస్ ఏవైతే ఉన్నాయో దయచేసి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకోండి. దాంట్లో ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు, 6, 8 మందా, 12 మందా? ఆ విధంగా వెళ్తుంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే, లేకపోతే ఆటో డొల్లినా, లేకపోతే ఏదైనా జరిగినా పిల్లలు చాలా మంది చనిపోతారు. అప్పుడు మీకు బాధ అవుతుంది, అరే ఎందుకు ఈ విధంగా చేస్తామని. సో ఇంకో ఆటో ఎంప్లాయ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఖరీదైన విషయం కావచ్చు, మీకు కాస్ట్ అనేది మీరు ఆలోచించే అవకాశం ఉంటుంది. కానీ దయచేసి పిల్లల విషయంలో మీరు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. డోంట్ ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ 6 to 7 children in going in an auto, please go to the next auto. Don't load them onto that same auto and make the driver take 10, 12 of them in one ride to the certain school. So that is one very, very important thing. Then road infrastructure gurinchi kuda chupicharu. Just take precautions to install road signs outside the school. Our traffic officers will be cooperating with you, coordinating with you. My area officers evaithe unnaro, concerned traffic inspector, ACP will be visiting and DCP also will be visiting. We'll be coordinating with you and ensuring that all these things are set up. From now on, it will not be left to your discretion. అంటే ఓన్లీ మీరు ఇష్టమైతే చేయండి అని కాదు, మేము వచ్చి మీకు తెలియజేస్తాము, మీకు సహకరిస్తాము, మీ పైన కొద్దిగా ఒత్తిడి కూడా తీసుకొస్తాము. ఇవన్నీ చర్యలు చేపట్టాలని పిల్లలకు ఆటోస్. సంగారెడ్డి జిల్లా వెలుమల గ్రామంలోని గార్డియం స్కూల్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో స్కూల్ యాజమాన్యం అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్కు సమాచారం అందించింది. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ విద్యార్థులందరినీ బయటకు పంపించి తనిఖీలు చేసింది. రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి డివిజన్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న వాణిజ్య వ్యాపార సముదాయాలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. హైదరాబాద్ అతాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
పిల్లర్ నెంబర్ 198 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సయ్యద్ ఆస్త్రా అనే గర్భిణి మృతి చెందింది. ప్రధాన రహదారిపై నిర్లక్ష్యంగా కారు పార్క్ చేసి డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన బైక్ అదుపు తప్పి ఇదే బైక్ ఉన్న ఆస్రా పక్క నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి మృతి చెందింది. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై కారును నిర్లక్ష్యంగా ఆపి డోర్ తెరవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. జంట నగరాల్లో మత్తుకు బానిసైన వారికి గంజాయి, హాష్ ఆయిల్ను సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. గంజాయి తీసుకోవడానికి పరికరాలతో పాటు గంజాయి ప్యాకెట్లు, హాష్ ఆయిల్ను విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గట్టి నిఘా పెట్టారు. మహిళ కీలక సూత్రధారిగా హాష్ ఆయిల్ను శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్టు గుర్తించారు. జీడిమెట్లలోని ఆమె ఇంటిపై దాడి చేసి 75 బాటిళ్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. మరో 5గురితో పాటు 2 వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు. 6,50,000 రూపాయల విలువైన మత్తు పదార్థాలతో పాటు వారి వద్ద నుంచి 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో ఆ ఇన్పుట్ బేస్ చేసి వాళ్ళని అక్కడి నుంచే సేమ్ వాళ్ళకి ఎవరు ఇచ్చారో ఆ ప్లేస్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. సో అక్కడికి తీసుకెళ్తే గాజుల రామారంలో ఒక 3 పర్సన్స్ కుందుర్తి వీరాచారి, శామ్ అజయ్ కుమార్ అండ్ శామ్ విజయ్. చర్లపల్లి చెరువు రూపురేఖలు మారనున్నాయి. మంచునీటి సరస్సుగా రూపొందించడమే కాకుండా పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ఆహ్వానం మేరకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చర్లపల్లి చెరువును సందర్శించారు. జైళ్ల శాఖ, హైడ్రాతో పాటు స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ పర్యటనలో ఉన్నారు. చర్లపల్లి జైలు ప్రాంతంలో ఉన్న 58 ఎకరాల చర్లపల్లి చెరువును ఆధునికీకరించడంతో పాటు సుందరంగా తీర్చిదిద్దడంపై ఇరువురు ఉన్నతాధికారులు చర్చించారు. చెరువు చుట్టూ తిరిగి ఇన్లెట్, అవుట్లెట్లను పరిశీలించారు. చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటక విహార కేంద్రంగా తీర్చిదిద్దడంపై అధికారులు చర్చించారు. చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు పాత్ వేను అభివృద్ధి చేయడం వంటి పనులను వెంటనే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అలాగే సోలార్ లైటింగ్ సిస్టంతో పాటు సీసీటీవీ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేస్తే మరింత భద్రత ఉంటుందన్నారు. చెరువుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ను రూపొందించాలని హైడ్రా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగానికి కమిషనర్ ఏవి రంగనాథ్ సూచించారు. హకీంపేట నుంచి నాగిరెడ్డి కుంట, కాప్రా చెరువు, మోతుకుల కుంట, బైసెన్ కుంట, గొలుసుకట్ట చెరువుల ద్వారా చర్లపల్లి చెరువుకు నీరందుతుంది. ఈ చెరువుకు మురుగు నీరు కలవకుండా డైవర్ట్ నాలా ఉంది. చెరువు చుట్టూ దాదాపు 3 కిలోమీటర్ల మేర నడక దారి అందుబాటులోకి వస్తుంది. చుట్టూ పాత్వే, మినీ పార్కులు, చెట్లు, సీటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇదో విహార కేంద్రం అవుతుంది. చర్లపల్లి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు సామాజిక బాధ్యత కింద నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నారని సౌమ్య మిశ్రా చెప్పారు. ఒక్కో సెగ్మెంట్కు ఎంత ఖర్చు అవుతుందో సమగ్ర నివేదిక ఇస్తే ఈ క్రమంలో సిఎస్ఆర్ నిధులు అడగడానికి వీలవుతుందన్నారు. అంతకుముందు చెరువుకు సంబంధించిన వీడియో చిత్రాలను, చెరువు అభివృద్ధికి చెందిన ప్రణాళికలపై జైళ్ల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సెవెన్ హిల్స్ బ్యానర్ పై వేణుదారి బేబీ నేహశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా, నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్.
ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ ఉండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్థి తనతో జంటగా నటించారు. తాజాగా చిత్ర బృందం మూవీ ట్రైలర్ విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ మురళీ నాయక్ తల్లిదండ్రులకు ₹1,00,000 అందజేశారు. జూలై 4వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ఇది ఇవాల్టి మెట్రో పల్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.